భక్సింగ్ గారు ఈ వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించినాడు. ఆయన భార్య, చిన్న కొడుకు ఓంకార్ సింగ్ చాబడా అని కొడుకు ఉండేవాడు. ఆయన కెనడాకు పోయినప్పుడు ఆల్రెడీ ఆమె గర్భవతి, పెండ్లి అయిపోయినాడు. అప్పుడు ఆమె గర్భవతిగా ఉండే. ఆమె కొడుకు పుట్టినప్పుడు ఈయనే పేరు ఇచ్చినప్పుడు ఆయన ఇంకా మారుమనసు పొందలే. క్యానామ్ దేనా హై అంటే ఏం పేరు పెట్టాలంటే ఆయనే పేరు చెప్పినాడంట, ఓంకార్ సింగ్ చాబడా. భక్సింగ్ గారి కొడుకు పేరు ఏంటి? ఓంకార్ సింగ్ చాబడా. ఆ పేరు పెట్టినాడు. అప్పుడు ఈయన ఎప్పుడైతే సేవకు వచ్చినాడో అప్పుడు ఆ పిల్లోడు ఇంకా చిన్న పిల్లోడు. వాళ్ళ బంధువులంతా అమృత్సర్లో వాళ్ళ ఇంట్లో ఒక సోఫా మీద కూర్చోబెట్టినారు భార్య భర్తల్ని. ఆమె ఎంతో సిక్కు మతస్థురాలు, ఎంతో తీవ్రంగా సిక్కు మతస్థాన్ని అనుసరించేది ఆమె. ఆమె ఎంతో ఈయన యేసు ప్రభు నమ్ముకుంటే ఆయనకి ఇష్టం ఆమెకి ఇష్టం లేకుండా పోయింది. వాళ్ళందరూ అన్నారు కదా, పెళ్ళైతే అయింది, నీ కొడుకు కూడా పుట్టినాడు, ఆయన సేవ చేసుకుంటూ ఉంటాడు, ఆయన నిన్నేం బలవంతం చేయుడు యేసు ప్రభువుని నమ్ముకోరమని, నువ్వు ఆయనతో కూడా పో, దేవుని చిత్తమై నువ్వు మానవంతో పొందు, ఆయన మాత్రం నిన్ను బలవంతం చేయుడు, ఆయన పోయినప్పుడల్లా నువ్వు పో ఆయనతో కూడా అంటే, నో నేను పోనని చెప్పింది. ఆయన యేసు ప్రభువుని వదిలితే నేను పోతా. ఇదంతా నాకు ఎట్లా తెలిసిందంటే, భక్సింగ్ గారి సిస్టర్ ఉండేది ఒక ఆమె సుప్రీంకోర్టు ఒక అడ్వకేట్ భార్య, ఎంతో వెరీ రిచ్ పీపుల్. ఆమెను కలిసినప్పుడు ఆమె కొన్నో సంగతులు చెప్పింది. వాటిలో ఇదొకటి. కూర్చోబెట్టి చెప్పిందంటే వీళ్ళందరూ కౌన్సిల్ చేశారు, భర్తతో పోమ్మా, ఆయనతోనే ఉండు అని అంటే ఆమె శశమేర ఒప్పుకోలే. ఆయన యేసు ప్రభువుని వదిలితే నేను పోతా, లేకపోతే పోననింది. అనేటప్పటికి భక్సింగ్ గారు అన్నాడు, యేసు ప్రభు ఈజ్ మై బ్రెత్, నా శ్వాస, యేసు ప్రభుని నేను ఎట్లా వదులుతా, అది సాధ్యమే కాదు అన్నాడు. అనేటప్పుడు నేను రాను పో అనింది ఆమె. అప్పుడు ఏం చేసినా అంటే ఈయనకు సంబంధించిందంతా వాళ్ళకి రాసి ఇచ్చేసి మెడ్రాస్కి వచ్చేసినాడు. ఆ విధంగా ఆయన ఈ వాక్యాన్ని నెరవేర్చినాడు. ఆమెను బతిమాల, నాతో రామ్మా, అట చేయమా ఇట చేయమా అని చెప్పినాడు, వాక్యం చెప్పినాడు, ప్రార్థన చేసినాడు. కొడుకును ఆమెను వదిలేసి వెళ్ళిపోయినాడు. సేవ దేవుడు ఎంతో ఎక్కువగా వాడుకున్నాడు. అది మనం గ్రహించాలి. అరే భార్యను వదిలి వెళ్ళిపోయినాడు. కొంతమంది అంటారు, అరే భార్యను వదిలిపోయినాడే, చిన్న పిల్లని వదిలిపోయాడే అంటే అదే త్యాగం. ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. పంజాబీలో కొడుకు పుట్టినాడంటే వాళ్ళకి ఎంతో ఆనందం. అట్లాంటిది కొడుకును కూడా వదిలేసి సేవకి వెళ్ళిపోయాడంటే అది ఒక త్యాగం. అది మనం అప్రిషియేట్ చేయాలి. అది మేము గ్రహించినాం. ఆ త్యాగం ఎంతో అతీతమైంది. వదిలేసి వెళ్ళిపోయినాడు, మెడ్రాస్కి సేవ చేస్తూ ఉన్నాడు. ఈ పిల్లోడు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయినప్పుడు నాకు చెప్పినారు, ఆయన్ని వాళ్ళ తమ్ముడిని తీసుకురమ్మని హైదరాబాద్. అప్పుడు వాళ్ళంతా ఆయన పక్కన పెట్టినారు, వాళ్ళ బంధువులంతా. అప్పుడు నేను ఆయన చూడలేకపోయినా, నాకు తెలియదు ఎక్కడ ఉండేది కూడా. ఇది నేను తప్పకుండా చెప్పాలి మీకు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు సిరిచంద్ చాపడానికి మాత్రం హైదరాబాద్కి తీసుకెళ్ళాను. వాళ్ళ కొడుకుని వాళ్ళు వద్దు, ముట్టుకోవద్దు, ఆయన మీ అందరిపైన ఎంతో కోపంగా ఉన్నాడు, ఆయన దగ్గర పోవద్దని చెప్పినాడు. సరే వెళ్ళిపోయినాం. అప్పటి నుంచి నా మనసులో ఒక కోరిక ఉండేది, ఆయన ఉన్నాడు కదా, ఉంటే అది ఎట్లా కలవలేకుండా ఎట్లా ఉండగలం? మేము భక్సింగ్ గారి ద్వారా అంత ఆశీర్వదించబడినాం కదా, ఆయనకు కూడా మేము సువార్త చెప్పాలి కదా అని ఒక పెద్ద తీవ్రమైనటువంటి వాంఛనాలో ఉండేది. అందుకని ఐ డిడ్ సమ్ డిటెక్టివ్ వర్క్. ఆచూకి తీశాను ఆయన ఎక్కడుండేది, ఏం చేసేది అంతా కలిసి అంతా వాళ్ళని అడిగి ఎంతో చేసిన తర్వాత ఒక 6 నెలలకి ఆయన ఎక్కడుండేది తెలిసింది. అప్పుడు నేను మా బ్రదర్ల జీపీ రావు కూర్చుండే, మేమిద్దరం ఆయన ఇంటికి పోయినాం. ఎవరింటికి? భక్సింగ్ గారి ఏకైక కుమారుడైన ఓంకార్ సింగ్ చోబడా ఇంటికి పోయినాం. ఆయన తలుపు తట్టాము. తలుపు తట్టనే తలుపు తీసి ఎస్ అన్నాడు. అంటేనే మేము వీఆర్ యువర్ ఫాదర్స్ అసోసియేట్స్, మీ ఫాదర్తో కూడా మేము సేవ చేసినాం, మిమ్మల్ని చూడాలని వచ్చినాము అన్నాం. అంటేనే తలుపు వేసినాడు. తలుపు వేసి జస్ట్ మినిట్ అని వెళ్ళిపోయినాడు. ఓ అబ్బాయి ఏం చేస్తాడు ఈయన, ఏందో అని మాకు అర్థం కాలే. ఆ తర్వాత కాసేపటికి షర్ట్ అంతా వేసుకొని వచ్చి, సారీ ఐ వాజ్ ఇన్ ది బాత్రూమ్, మీరు ఫోన్ చేసినప్పుడు నేను బాత్రూంలో ఉన్నాను అని చెప్పి ఎంతో ప్రేమతో ఇంట్లోకి తీసుకుపోయినాడు. వాళ్ళ బంధువులంతా ఏమేమో చెప్పినారు, ఆయన మీకంతా హేట్ చేస్తాడు మిమ్మల్ని అట్లా ఇట్లా అని చెప్పినారు. విపరీతంగా ఉంది. ఇంట్లోకి తీసుకుపోయి సోఫాలో కూర్చోబెట్టి పానీయాలు ఇచ్చి ఎంతో సత్కరించినారు మమ్మల్ని. ఆ తర్వాత భోజనం కూడా తినిపించినాడు, ఆహారం తినిపించినాడు. వాళ్ళ భార్య మా కొరకు మంచి లంచ్ చేసింది, వెజిటేరియన్ లంచ్. ఎంతో ప్రేమతో చూసుకున్నారు మమ్మల్ని.
ఎంతో ప్రేమ. ఆ ప్రేమ నాకు అర్థం కాల. ఏంటంటే అంటే బక్సింగ్ గారితో మేము సేవ చేసామని చెప్పినాం కదా, అందువల్ల మా పైన ఎంతో ప్రేమ కలిగి ఎంతో ఆనందంగా ఉండే. దినమంతా ఆయనతో ఉన్నాం. లంచ్ పెట్టినారు. ఆ తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఐ రిక్వెస్టెడ్ హిమ్, రేపు మా కారు పంపిస్తాము, మీరు మా ఇంటికి రండి, మీరు మాతో కొంతకాలం గడపండి అని చెప్పేటప్పటికి వాళ్ళు ఎస్ అన్నాడు. మా కారు పంపించినాం నెక్స్ట్ డే బక్సింగ్ గారి కొడుకు ఇంటికి. ఫరీదాబాద్, హర్యానాలో ఫరీదాబాద్, సమ్ 35 కిలోమీటర్స్ ఫ్రమ్ అవర్ ప్లేస్. పోతే బక్సింగ్ గారి కొడుకు కారులో ఆయన భార్య, వాళ్ళొక మనవరాలు, ముగ్గురు వచ్చినారు. మా పిల్లలు అయితే ఎక్సైట్ అయిపోయినారు. బక్సింగ్ గారు కొడుకు మా ఇంటికి వచ్చాడు, బక్సింగ్ గారు మా ఇంటికి వచ్చాడని, కొడుకు వచ్చాడని వాళ్ళు వీడియో అంతా అరేంజ్ చేసి ఏమేమో చేసినారు. బట్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. ఆయన అన్నాడు కదా, నా ఫాదర్ బతికున్నా నేను ఒక ఆర్ఫన్, తండ్రి లేని బిడ్డగా జీవించిన. మా అమ్మ భర్త బతికున్నా ఆమె విధవరాలుగా జీవించింది అన్నాడు. నేను అన్నాను, మీ ఫాదరు నీ విషయం ఎంతో ప్రార్థన చేసినాడయ్యా, అందుకని దేవుడు నిన్ను ఆస్వాదించాడంటే అవును అన్నాడు. ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కస్టమ్స్గా రిటైర్ అయినాడు. ఈ మధ్యనే చనిపోయినాడు ఆయన. ఆ తర్వాత ఆయన భార్య కూడా చనిపోయింది. వాళ్ళ పిల్లలంతా యూఎస్ఏలో ఒక కొడుకున్నాడు, కెనడాలో ఒక కూతురుంది. లండన్ అనే స్థలం కెనడాలో. నేను అమెరికాకి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా లండన్కి వెళ్ళి ఆయన కూతురుని చూసేవాడిని. ప్రార్థన చేసేవాళ్ళం, బైబిల్ ఇచ్చినాం, పంజాబీ బైబిల్, హిందీ బైబిల్. అట్లా ఆ కుటుంబంతో మాకు సంబంధం ఉండేది. ఎన్నోసార్లు మీటింగ్ పిలిచి వాక్యం కూడా చెప్పినాం. వాళ్ళు సనాతన ధర్మం అనే దాంట్లో ఇరుక్కుపోయినారు, అందుకని వాళ్ళు మారు మనసు పొందారు. నేను ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, మారు మనసు పొందిన మనం ఎవరి చేత ఆశీర్వదించబడినామో వారి సంతానం ఎక్కడన్నా ఉంటే వారి విషయం మనం ప్రాకులాడాలి. మా భారం ఏంటంటే, బక్సింగ్ గారి ద్వారా మేమంతా ఆశీర్వదించబడినాం. బక్సింగ్ గారి ద్వారా మినిస్ట్రీ ద్వారా ఎంతోమంది మా ఫ్యామిలీలో మారు మనసు పొందినారు, రక్షణలోకి వచ్చినారు. అది ఇప్పుడు వాళ్ళ పిల్లలు మనకు తెలిసినప్పుడు మన బాధ్యత ఏంటి? అందే చెప్పినా వాళ్ళకి, మేము ఏ ఆనందాన్ని అయితే పొందినామో ఆనందాన్ని మీకు పంచుకోవడానికే మేము వచ్చినామని. వాళ్ళకి ఎంతో సంతోషమయ్యేది. అట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ కొరకు మేము మీటింగ్ పెట్టేవాళ్ళం. సో ఈ విధంగా దేవుడు మాకు ఒక అవకాశం ఇచ్చినాడు. వాళ్ళ కొడుకును సందర్శించి వాక్యం చెప్పే భాగ్యం మాకు అనుగ్రహించాడు. ఎంతో మేము గొప్పగా ఫీల్ అవుతాం. దేవుడు ఎట్లా చేస్తాడంటే, మనం ఎంత ఆసక్తి మనకు ఉంటుందో ఆసక్తిని బట్టి ఆయన పరిస్థితులను కలుగజేస్తాడు.